కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభు పేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని చదువుకుందాము. ఎవడైనా చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును. తను చూసిన తన సహోదరుని ప్రేమింపలేనివాడు చూడని దేవుని ఎలాగో ప్రేమించగలడు. ఇక్కడ చక్కటి మాటనే మనం ఒకసారి విందాం. చాలామంది తన సహోదరుని ప్రేమించలేడు, తన తండ్రిని ప్రేమించలేడు, తల్లిని ప్రేమించలేడు, తన భార్యను ప్రేమించలేరు, తన పిల్లలను ప్రేమించారు. కానీ దేవుని సన్నిధికి మాత్రం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మొదటిగా దేవుడు ఏమంటాడంటే, దేవుని ప్రేమించే వ్యక్తి తన సహోదరుని కూడా ప్రేమించవలను, తన పొరుగు వాడిని కూడా ప్రేమించవలను. ముందు మనుషులను ప్రేమించి తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు దేవుని కూడా ప్రేమిస్తున్నానంటే, ప్రార్థన కూడా చేస్తున్నావంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ఈ వాక్యము దేవుడు తెలియజేసేది ఏదంటే, ముందుగా నీ సహోదరిని నువ్వు ప్రేమించు, నీ ఇంటి వారిని నువ్వు ప్రేమించు, నీ బంధువులను నువ్వు ప్రేమించు. అందరినీ ప్రేమించేవాడుగా ఉండాలి. ఎవరిని మనము ద్వేషించకూడదు, ఎవరిని మనము అసహించుకోకూడదు. ఎలాంటి వాడైనా సరే, ఏ సంఘస్థుడైనా సరే, ఎలాంటి సేవకుడైనా సరే, ఎలాంటి వ్యక్తి సరే, మనం మాత్రము ప్రేమించేవాడుగా మనము ఉందాము. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత సేవ చేసినా, ఎంత దేవునికి నువ్వు ప్రార్థన చేసినా, ఎన్ని దశభాగాలు దేవునికి ఇచ్చినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్న నీవు తన సహోదరుని కూడా ప్రేమించాలి, తన ఇంటి వారిని కూడా ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించేవాడుగా ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అక్కడే మరొక మాట ఏముందంటే, తన సహోదరుని ద్వేషించేవాడు అతడు అబద్ధికుడు అంట. అబద్ధికుడు తన సహోదరుని ప్రేమించలేక, తన భార్యను ప్రేమించలేక, తన పిల్లలను ప్రేమించక, తన కుటుంబాన్ని ప్రేమించక, ఏది చేసినా సరే వాడు అబద్ధికుడు అవుతాడు. అబద్ధికుడు దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి నువ్వు అందరిని ప్రేమించు, ఆ తర్వాత నువ్వు దేవుని ప్రార్థించు, దేవుని కూడా నువ్వు అంటాడు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే చక్కటి మాట ఉంది. తను చూసిన తన సహోదరుని ప్రేమింపలేని వాడు చూడని దేవుని ఎలాగ ప్రేమిస్తాడు. మనం పొద్దు పొడుస్తూనే చూసేది ఎవరిని? మన భార్య ముఖం చూస్తాం, మన పిల్లల ముఖం చూస్తాం, మన ఇరుగింటి పొరుగింటి వాళ్ళని చూస్తాం, మన బంధువులను చూస్తాం, వాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం మన కంటికి కనపడడు. నువ్వు చూస్తున్నది ఏది అంటే, నీ ఇంటి వారిని, నీ పొరుగింటి వారిని, నీతో ఉండి వారిని ఎప్పుడు చూస్తూ ఉంటావు. కాబట్టి మొదటిగా నువ్వు చూసే మనుషులను ప్రేమించు. చూసే మనుషులను ప్రేమించినట్టయితే చూడని దేవుని కూడా నువ్వు ప్రేమించేవాడు అని అర్థమవుతుంది. దేవునికి ఎన్నడూ కనపడడు ఆయన కంటికి కనపడడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, నీ ఇంటి వారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమిస్తని వాక్యం సెలవిస్తుంది. ఎవరు చెప్తున్నారు? దేవుడే ఆ మాట చెప్తున్నాడు. కనుక ఇక నుంచి నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలా. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ఈ ఇంటి వారిని, అప్పుడు నువ్వు చూడని దేవుని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు, చూడని దేవుని కూడా ఆరాధిస్తున్నావు అని అర్థమవుతుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును కాక. ఆమె ముఖ్యాంశాలు మరొకసారి చెప్పుకుందాం. మొదటిగా చక్కటి మాట ఉంది కదా, ఎవడైనను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఒకటి. రెండోది, తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడు. 2. మూడోది, చూసిన తన సహోదరుని ప్రేమింపలేనివాడు చూడని దేవుని ఎలాగా ప్రేమిస్తాడు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ కొందనాలు, స్తోత్రములు. ఇన్న వాక్యము ఇన్న ప్రతి ఒక్కరు ఉదయంలో ఉంచుకొని అలాంటి ప్రేమ కలిగి ఉండేలాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.